ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లోని ముత్యాల పోచమ్మ 10వ వార్షికోత్సవాలు గ్రాండ్ గా జరిగాయి. పెద్ద ఎత్తున అటెండ్ అయిన మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మహిళలతో కలిసి అమ్మవారి బోనాన్ని ఎత్తుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు సిపిఎం నేత నంద్యాల నరసింహారెడ్డి. నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తాగునీటిని అందిస్తామన్న నేతల హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. నిధులు, నీళ్ల విషయంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా తక్షణమే పనులు చేపట్టాలని, లేదంటే రైతు సంఘాలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎంవీఐ ఆఫీసులో ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ టెస్ట్ చేస్తుండగా కారు అదుపు తప్పి పక్కనే నిలిపి ఉంచిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 గాయాలు పడగా కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కన్న కూతురిని తీవ్రంగా గాయపరిచాడో వ్యక్తి. మెదక్ జిల్లా సిద్దిపేట గాంధీనగర్ కు చెందిన రాజు మద్యానికి బానిసయ్యాడు. మద్యం కొనేందుకు భార్యను డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో కోపంతో ఆమెపై దాడి చేశాడు. అడ్డొచ్చిన కూతుర్ని కూడా చితకబాదాడు. పాప కేకలు వేయడంతో విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు రాష్ట్ర భూపరిపాలన చీఫ్ సెక్రటరీ రేమండ్ పీటర్. డిచ్పల్లి మండలం ఆరేపల్లిలో భూభారతి సర్వే పనుల పనితీరును పరిశీలించారు. తర్వాత అక్కడే ఉన్న రైతులను సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.